హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంగ సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో కూడా ఎప్పటిలాగే మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మన యొక్క ఇంగ్లీష్ నైపుణ్యాలని పెంచుకుందాం. తమ్నైలో ఉన్నటువంటి ఈ 12 సెంటెన్సెస్ని కూడా మీరు ఒక పేపర్ మీద రాసి కానీ లేదా మీ అంతటి మీరు మనసులో అనుకుని కానీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్. బట్టలన్నీ ఇస్త్రీ చేయాలి లేదా బట్టలన్నింటినీ ఇస్త్రీ చేయాలి. ఐరన్ ఆల్ ద క్లోత్స్. ఐరన్ ఆల్ ద క్లోత్స్. క్లోత్స్ అంటే దుస్తులు, మనం వేసుకునేటువంటి వాటినే. కేవలం వస్త్రాన్ని ఇస్త్రీ చేయం కదా. వస్త్రం అయితే క్లోత్, అదే మనం వేసుకున్నటువంటి ధరించేటువంటి దుస్తులు అయినట్లయితే క్లోత్స్ అని ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ అయితే రెండు కూడా సేమ్. బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. Don't seek responsibilities or don't seek from responsibilities అని మనం చెప్పొచ్చు. జుట్టు దువ్వుకోవాలి. comb your hair or comb the hair. COMB మనం బీ సైలెంట్ కాబట్టి comb అని చెప్పాల్సి ఉంటుంది. వారిని వదిలేయండి. let them go or release them. సందర్భాన్ని బట్టి leave them ఇవన్నీ కూడా కరెక్టే. వారిని వెళ్ళనివ్వండి అనే సందర్భంలో లెట్ దెమ్ గో అని కూడా మనం చెప్పచ్చు. మరికొంత నీరు కలపాలి. యాడ్ ఎ లిటిల్ మోర్ వాటర్. మరికొంత నీరు కలపండి అనేటువంటి ఆర్డర్ ఆదేశం అయినట్లయితే యాడ్ ఎ లిటిల్ మోర్ వాటర్ అని చెప్పొచ్చు. మరికొంత నీరు కలపాలి అనేటప్పుడు ఎ లిటిల్ మోర్ వాటర్ నీడ్స్ టు బి యాడెడ్ అనేటువంటి ప్యాసివ్ వాయిస్లో మనం చెప్పచ్చు. దయచేసి అందించండి. దేన్ని అందించాలి? ఇక్కడ ఉప్పుని. దయచేసి ఉప్పుని అందించండి అని అడగాలనుకోండి. పాస్ ద సాల్ట్ ప్లీజ్. సమయం చూడండి. లుక్ ఎట్ ద టైమ్. ఇక్కడ దిగొద్దు. డోంట్ గెట్ ఆఫ్ హియర్. డోంట్ గెట్ ఆఫ్ హియర్. మనం ట్రైన్ కానీ బస్ కానీ ఎక్కడాన్ని బోర్డ్ అని అంటాం. డోంట్ బోర్డ్ హియర్ అంటే ఇక్కడ బస్సు ఎక్కొద్దు అని అర్థం. దిగొద్దు అంటే డోంట్ గెట్ ఆఫ్ హియర్. రేపు మాకు పరీక్ష ఉన్నందున మమ్మల్ని చదవనివ్వండి. లెట్ us స్టడీ యాజ్ ఇట్ ఈస్ అవర్ పేపర్ టుమారో. లెట్ us రీడ్ యాజ్ ఇట్ ఈస్ అవర్ పేపర్ టుమారో. మా పేపర్ అంటే ఇక్కడ అర్థం టెస్ట్ పేపర్, ఎగ్జామ్ ఉందనేటువంటి అర్థం. కొవ్వొత్తిని ఆర్పేయండి. బ్లో అవుట్ ద క్యాండిల్. బ్లో అవుట్ ద క్యాండిల్. మీ జీవితంలో ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరిని ప్రేమించండి. లవ్ ఎవ్రీవన్ హూ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. లవ్ ఎవ్రీవన్ హూ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇది కేవలం ఇంగ్లీష్ వాక్యం మాత్రమే. దీన్ని యథాతథంగా నేను చెప్పానని ఫాలో అవ్వకండి. ఇంట్లో చెప్పు దెబ్బలు పడతాయి. మీ ఖాతాలను క్లియర్ చేయండి. క్లియర్ యువర్ అకౌంట్స్. నీలి రంగు పెన్నుతో రాయకూడదు. డోంట్ రైట్ విత్ బ్లూ పెన్. బ్లాక్ కానీ రెడ్ కానీ వాడండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. గెట్ అవే ఫ్రమ్ హియర్ ఆర్ గో అవే ఫ్రమ్ హియర్. ఈ కారు నుంచి దిగు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ కార్. పాయింట్కి రా లేదా పాయింట్లోకి రండి. కమ్ టు ద పాయింట్. ఇచ్చిన మాట నుంచి వెనక్కు తగ్గద్దు. మాట తప్పద్దు, మడమ తెప్పొద్దు. డు నాట్ బ్యాక్ అవుట్ ఆఫ్ యువర్ ప్రామిస్. ఎక్కడ పడితే అక్కడ నేలపై ఉమ్మి వేయకూడదు. డోంట్ స్పిట్ ఆన్ ది ఫ్లోర్ హియర్ అండ్ దేర్. స్పిట్ అంటే ఉమ్మటం. చిరునవ్వు చిందించండి. స్మైల్ ఏ లాట్. ఎక్కువగా నవ్వుతూ ఉండండి. బాస్ కోపంగా ఉండటంతో త్వరగా ఆఫీస్కు చేరుకోవాలి. రీచ్ ఆఫీస్ ఎర్లీ యాజ్ బాస్ ఈజ్ యాంగ్రీ. బాస్ కోపంగా ఉన్నాడు కాబట్టి నువ్వు త్వరగా ఆఫీస్కి చేరుకోవాలి. అర్థం. అతిగా తినకూడదు. డు నాట్ ఓవర్ ఈట్. మీ బూట్లు విప్పండి లేదా మీ బూట్లు తీయండి. టేక్ ఆఫ్ యువర్ షూస్. టేక్ ఆఫ్ యువర్ షూస్. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడద్దు. డు నాట్ టాక్ నాన్ సెన్స్. టేబుల్ వేయండి లేదా టేబుల్. ఒక కుళాయి ఉంది. దేర్ వాజ్ ఎ ట్యాప్. అక్కడ మీ తమ్ముడు ఉన్నాడా? వాజ్ యువర్ బ్రదర్ దేర్. నిన్న యాక్సిడెంట్ జరిగింది కదా, అక్కడ మీ తమ్ముడు ఉన్నాడా? వాజ్ యువర్ బ్రదర్ దేర్. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఈజ్ సమ్వన్ దేర్. ఆ స్పాట్లో ఎవరైనా ఉన్నారా? మీ హృదయంలో ప్రేమ లేదా? ఈజ్ ఇన్ దేర్ లవ్ ఇన్ యువర్ హార్ట్. ఈ విధంగా మనం 30 దాకా తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకున్నాం. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం యథాతథంగా కాకుండా సందర్భాన్ని బట్టి ట్రాన్స్లేట్ చేయడం వల్ల అర్థమనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే
అర్థం కృతకంగా ఉండి ఆర్టిఫిషియల్గా ఉండటం జరుగుతుంది. అందువల్ల లాంగ్వేజ్ సరిగ్గా ఉండదు. తెలుగులో ఉన్నటువంటి నుడికారం, తెలుగులో ఉన్నటువంటి సందర్భాలు వేరు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి మనం ఆ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకొని సరైనటువంటి ఫ్రేజెస్ వాడడం వల్ల మన ఇంగ్లీష్ అనేది రిఫైన్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో పేషెంట్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సమత యూట్యూబ్ ఛానల్ and keep learning English.